అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఏఆర్ స్టోరీస్. ఈరోజు కథ మదిమెచ్చిన చెలి. మిస్సెస్ హరిశ్చంద్ర. ఆయన చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తున్నాడు. ఆ పాపాత్మని చూడ్డానికి నేను రావాలా? పోనివ్వు. ఐ డోంట్ కేర్. ఏంట్రా అంత నిర్దయగా మాట్లాడుతున్నావు? నిన్ను కన్న తండ్రిరా ఆయన. షడాప్. ఆయన నా కన్న తండ్రి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గేస్తోంది. అంత చెండాలమైన పని చేశాడు. ఒక నిస్సహాయత కలిగిన ఆడపిల్ల ఫొటోస్ని మార్ఫింగ్ చేసి చెండాలమైన వీడియోలని సోషల్ మీడియాలో వైరల్ చేస్తాను అని బ్లాక్మెయిల్ చేశాడు. అలాంటి వాడిని క్షమిస్తానని ఎలా అనుకుంటున్నావు? అందులో నా అంజలిని తన మీద ఈగ వాలితేనే సహించలేని వాడిని అంత పెద్ద నింద వేస్తే ఊరుకుంటానని ఎలా అనుకుంటున్నావు? మీ ఆయన ఆ పరిస్థితికి రావడానికి కారణం నేనే. పైగా నాకే చెబుతున్నావా అంటున్నా అతని మాటలకి కాలం స్తంభించిపోయినట్లు అనిపిస్తుంటే అక్కడే కుప్పకూలిపోయింది. ఏం వినిందో ఆమెకు ఏమాత్రం అర్థం కాలేదు. నువ్వేం చెబుతున్నావురా అనింది లోగొంతులో. మీరు దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి. నాకు మాట్లాడాలని కూడా అస్సలు లేదు. నా మనసేం బాలేదు. ఇంకోసారి కలవాలని చూడకు. తప్పు తండ్రి చేస్తే తల్లి శిక్ష అనుభవిస్తుంది కదా హర్ష. కనీసం అమ్మ అని పిలవడానికి కూడా నోరు రావట్లేదా అంటున్న తల్లి మాటలకి కళ్ళు మూసుకున్నాడు హర్ష. మీ నాన్న ఇంత దుర్మార్గుడు అని నాకెందుకు చెప్పలేదురా అని కన్నీళ్లతో ప్రశ్నిస్తుంటే, మామ్ ప్లీజ్, దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపో. నాకు నీతో ఏం మాట్లాడాలని లేదు అని అసహనంగా చెబుతుంటే నిస్సహాయురాలిగా కొడుకుని కన్నీళ్లతో చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది హైందవి. వెళ్తున్న తల్లిని ఏ భావం లేకుండా చూస్తుండిపోయాడు హర్ష. కాసేపు టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టి వర్క్లో లీనమయ్యాడు. ఎంతలా అంటే ఫోన్ మోగుతున్నా కానీ వినబడనంతలా. అలా మూడో రింగ్కి కాల్ లిఫ్ట్ చేసి చెప్పు అన్నాడు. సార్, పాప మీరు కావాలని ఏడుస్తోంది. ఓకే, ఆఫీస్కి తీసుకురండి అని చెప్పడంతో ఓకే సార్ అని చెప్పి కాల్ కట్ చేశాడు. ఇక కాసేపట్లో పాప ఆఫీస్లో ఉండడంతో, ఏమైంది బేటా, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు మా అమ్మ నాన్న కావాలి, నువ్వన్నా కావాలి. ఇద్దరూ లేకపోతే నేనెవరితో ఆడుకోను? నువ్వు స్కూల్కి వెళ్ళవా? అక్కడ నీకు బోలెడు మంది ఫ్రెండ్స్ ఉంటారుగా. అవును డాడీ, ఉంటారు. మరి స్కూల్కి వెళ్లకుండా ఎందుకు మారం చేస్తున్నావు? రేపటి నుండి బుద్ధిగా చదువుకుంటాను డాడీ. లేదు బేటా, నువ్వు ఈరోజు స్కూల్కి వెళ్ళావనుకో, నీకు రేపు ఒక సర్ప్రైజ్ ఇస్తాను అంటుంటే, నిజమా డాడీ? ఏం సర్ప్రైజ్ అనింది మెరిసే కళ్ళతో. సర్ప్రైజ్ ఎవరైనా చెబుతారా బేటా? అవునులే, చెప్పరు. సరే, నేను స్కూల్కి వెళ్ళిపోతాను. వెరీ గుడ్ అంటూ పాపని మేడికిచ్చి రెడీ చేయమని చెప్పి ఆర్డర్ వేయడంతో అక్కడి నుండి తీసుకెళ్ళిపోయింది మేడ్. ఇక్కడ అంజు, అతను కోపంతో ఏమైనా చేసుకొని కోపం పోయే వరకు ఇలాగే ఉంటాను అని పట్టుదలగా కూర్చున్న అంజలికి ఒంట్లో ఓపిక లేక అక్కడే కూర్చుండిపోతే ఎప్పుడు నిద్రలోకి జారుకుందో తెలీదు. ఆఫ్టర్ సమ్ టైం గాలిలో తేలుతున్నట్లు అనిపిస్తుంటే చిన్నగా కనురెప్పలు కదిపి ఎదురుగా ఎవరున్నారో చూడాలని మనసు తప్పిస్తుంటే ఆమె ఒక అంచనాకి రాలేకపోతోంది. మొత్తం అంతా చీకటిగా ఉంది. కళ్ళు తెరవడానికి కూడా రావట్లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ కళ్ళు తెరిచి చూసిన అంజలి ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు లేచి కూర్చుంది. అదేంటి, నేను నిన్న బయటే ఉన్నానుగా, ఇంట్లోకి ఎలా వచ్చాను అని ఆలోచిస్తున్న తనకి ఎవరో తనని ఇంట్లోకి తీసుకొచ్చినట్లు, మత్తుగా ఉన్న ఆమెకు తినిపించినట్లు లీలగా కనిపిస్తుంటే ఏం జరిగిందో ఒక అంచనాకి రాలేకపోతోంది. అంతా కలలా అనిపిస్తోంది. కానీ ఇంట్లోకి ఎలా వచ్చాను? నా హర్ష తీసుకొచ్చాడేమో. అలా అనుకున్నప్పుడల్లా ఎంత హాయిగా ఉంటుందో మనసుకి. నా కూతుర్ని ఈరోజు ఎలాగైనా చూడాలి అని గబగబా లేచి బయటకు వచ్చింది. ఎప్పటిలాగే ఎవరూ కనిపించకపోవడంతో హర్ష రూమ్ ఎక్కడా అని ఇల్లంతా వెతుకుతోంది. అన్ని రూమ్స్ ఖాళీగా దర్శనమివ్వడంతో నిరాశకి గురవుతున్న అంజు ఇక మిగిలిన రూమ్స్ని కూడా చెక్ చేసి చివరగా ఇంకో రూమ్ కనిపిస్తుంటే అందులో ఉన్నారని మనసు చెబుతుంటే ఒక్కో అడుగు వేస్తూ వెళ్ళింది. డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తే హర్ష రియాక్షన్ ఎలా ఉంటుందో అని భయం వేస్తున్నా ధైర్యంగా డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా చూస్తున్న దృశ్యానికి ఆమె కళ్ళు చెమ్మచేరితే
ఈ క్షణం ఇలాగే ఆగిపోతే బావుండు అనిపించింది ఆమెకి. తండ్రి గుండెలపై ఆదమరిచి నిద్రపోతున్న కూతురు కనిపించింది. ఇలాంటి ఒక సిచ్యువేషన్ అసలు లైఫ్లో వస్తుందా అనుకున్న అంజలి ఎదురుగా తండ్రి కూతుళ్ళని చూడగానే ఆమె మనసు గాలిలో విహరిస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోయింది. అలా ఎంతసేపు ఉందో తెలీదు కానీ కూతురు చిన్నగా కదులుతుంటే మెలకు వచ్చిన హర్ష వాట్ హ్యాపెన్ బేటా అంటూ కూతుర్ని గుండెలకి అదుముకున్నాడు. అంజలి హర్ష ఎక్కడ ఆమెను చూస్తాడో అని గబుక్కున పక్కకు వెళ్ళి డోర్ పక్కన దాక్కుంది. మమ్మ వచ్చిందేమో అనిపించింది డాడీ, అందుకే లేచాను అని ముద్దుగా చెబుతుంటే హర్ష ఏం మాట్లాడలేదు. కూతురు నిదిటి మీద ముద్దు పెట్టి పడుకోబేటా అంటూ ఆమె వీపు మీద జో కొడుతుంటే అలాగే అతని గుండెలపై మళ్ళీ కళ్ళు మూసుకుంది. హాయిగా ఆమె పూర్తిగా నిద్రపోయింది అని కన్ఫర్మ్ చేసుకున్నాకే బెడ్ మీద పడుకోబెట్టి హర్షకి కూడా అంజు ప్రెజెన్స్ తెలుస్తుంటే చుట్టూ చూశాడు. ఎక్కడ కనిపించలేదు అంజు. కానీ అతని దరిదాపుల్లోనే ఉందని అతని మనసు హెచ్చరిస్తుంటే కళ్ళని అటూ ఇటూ తిప్పి స్కాన్ చేస్తున్నాడు. ఎక్కడ ఉందో కనిపెట్టిన హర్ష అతని అడుగులు అటువైపు సాగుతుంటే అతని ప్రెజెన్స్ దగ్గరవుతున్న కొద్దీ అంజలి గుండె వేగం పెరిగిపోతోంది. అంత నిశ్శబ్దంలో ఆమె గుండె చప్పుడు స్పష్టంగా వినిపిస్తుంటే ఆమె ముందుకు చేరాడు హర్ష. కర్టెన్ వెనకాలే అలాగే బిగుసుకుపోయింది అంజు. ఆమె తాకే అంత దూరంలో నిలబడి కర్టెన్ వెనకాల ఉన్న అంజలిని రెప్పవేయకుండా చూసి ఆ కర్టెన్ ఆమె రూపాన్ని కనబడకుండా చేస్తుంటే అతని కోపం తారాస్థాయికి పోయి ఇద్దరి మధ్యలో ఉన్న కర్టెన్ని పీకి అవతల పడేశాడు. ఆ చర్యని ఎక్స్పెక్ట్ చేయని అంజు ఏం చేస్తాడో అని కళ్ళు గట్టిగా మూసింది. ఆమె మీద నుండి చూపు మరల్చలేదు హర్ష. అలాగే స్టేర్ చేస్తున్నాడు. అతని చూపులు కళ్ళు మూసుకున్న అంజలికి పవర్ఫుల్గా తగులుతుంటే ఊపిరి బిగబట్టి నిలబడింది. అతను వదిలే శ్వాస వెచ్చగా ఆమెకు తాకుతుంటే అతను కోపంగా ఉన్నాడని అర్థమవుతోంది. కళ్ళు తెరవాలంటే భయం వేస్తోంది. ఇంకా ఆ శ్వాస దగ్గరవుతుంటే హార్ట్ బీట్ అమాంతం పెరిగిపోయింది. 1/2 ఇంచు దూరంలో ఉంది అతని ఫేస్. ఆమె పెదాల దగ్గర అతని పెదాలని ఉంచినట్లు ఆమెకు తెలుస్తోంది. ఇక అతని పెదాలు ఆమెకు టచ్ అయ్యాయి. అలా టచ్ అయిందో లేదో ఒక్కసారిగా 1000 వాట్స్ కరెంట్ షాక్ కొట్టినట్లు ఆమె బాడీ షేక్ అవుతుంటే అప్పటి వరకు కళ్ళు మూసిన అంజు టక్కున కళ్ళు తెరిచి చూసింది. అప్పటిదాకా ఉన్న ప్రెజెన్స్ ఇప్పుడు తెలియకపోతుంటే ఎదురుగా హర్ష కనిపించలేదు. కళ్ళు తెరిచి చూసిన తనకి బెడ్ మీద కల్మషం లేకుండా పడుకున్న కూతురు కనిపించగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి తన కూతుర్ని 2 చేతుల్లోకి తీసుకుంది. ఆమె తల్లి స్పర్శకి కళ్ళు తెరిచి చూసిన హరి తల్లిని సడన్గా చూడగానే మమ్మ అంటూ ఏడుపు రాగమెత్తింది. కూతురుతో పాటు తల్లి కూడా సమానంగా ఏడుస్తుంటే స్టాప్ ఇట్ అన్న బేస్ వాయిస్ వినిపించగానే ఇద్దరు రేడియో ఆఫ్ చేసినట్లుగా టక్కున మౌత్ క్లోజ్ చేసుకున్నారు. తల తిప్పి ఎదురుగా ఉన్న హర్షని చూడగానే అంజలికి ఒళ్ళు చల్లబడిపోతుంటే భయంగా అతన్ని చూస్తూ ఉంది. పర్మిషన్ లేకుండా గదిలోకి వచ్చాను ఏమంటారో అని. ఎందుకొచ్చావ్ అన్నాడు. అతని అరుపుకి చెప్పకుండా బెదురుగా చూస్తోంది. చెప్పవు ఎందుకొచ్చావ్ అన్నాడు మళ్ళీ అదే బేస్ వాయిస్లో. నా కూతుర్ని చూడాలనిపించింది అనింది తడబాటుగా. ఆమె సమాధానానికి అతని పిడికిలి బిగుసుకుంటుంటే నీ కూతుర్ని తీసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపో అన్నాడు. హర్ష మాటకి గుడ్లు పెద్దవి చేసుకొని షాక్ అయి చూస్తోంది అంజు. చెబుతుంటే వినబడట్లేదా? నీ కూతుర్ని తీసుకొని ఇక్కడి నుండి వెళ్ళో అన్నాడు మళ్ళీ. అప్పటి వరకు నిలిచిపోయిన కళ్ళు ఇప్పుడు కన్నీళ్లు చెంపలని ఎప్పుడో దాటేశాయి. ఆమె ఏడుపు అతనికి చిరాకొస్తుంటే స్టాప్ బ్లడీ క్రయింగ్ అన్నాడు అదే బేస్ వాయిస్లో. టక్కున ఏడుపు ఆపేసి ఎక్కడికి వెళ్ళాలి అని గట్టిగా అరిచాను అనుకుంది కానీ ఆమె మాట చిన్నగానే వచ్చింది. ఇన్నేళ్లుగా ఎక్కడున్నావు? నన్ను అడిగే ఉన్నావా అన్నాడు. మరి నువ్వు ఇన్నేళ్లుగా నా జీవితంలోకి ఎందుకు రాలేదు? ఇప్పుడే ఎందుకొచ్చావు? నా కూతురు కోసం. మరి అదే కూతుర్ని తీసుకొని వెళ్ళమంటున్నావేం? తమరు కూతురి కోసమే వచ్చానని చెబుతున్నారుగా అన్నాడు. నేను కేవలం నా కూతురు కోసం మాత్రమే కాదు నీకోసం అని ఏదో అంటున్న అంజలిని ఆపమన్నట్లు చెయ్యి చూపించాడు అసహనంగా. ఇలా మాట్లాడి నాకు దగ్గర కావాలని చూస్తున్నావా? అవును,
కావాలనే చూస్తున్నాను. నాకు నువ్వు కావాలి. నాకు మీరిద్దరూ కావాలి. ఇద్దరిట్లో ఎవరూ లేకపోయినా నేను ఉండలేను. అబ్బో! నేను లేకపోతే అసలు బ్రతకనే లేదా ఇన్నేళ్లుగా? అన్నాడు వెటకారంగా. అప్పటి సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు వేరు. ఆహా! కూతురు పెద్దగా అవుతుంది, తండ్రి అవసరం ఖచ్చితంగా ఉంటుందని వచ్చావు. అంతే కదా? హర్ష ప్లీజ్! అలా మాట్లాడి నా మనసుని చిత్రవద చేయకు. నాకు నువ్వంటే ఇష్టం. నువ్వు లేకుండా ఇన్నేళ్ళు ఒక జీవోత్సవంలా బ్రతుకున్నాను. కేవలం నా కూతురు కోసం. నువ్వు నేను ప్రెగ్నెంట్ అయితే అబార్షన్ చేయిస్తానని చెప్పావని నీకు చెప్పకుండా పారిపోయి రావాల్సొచ్చింది. అంతేగాని నీ మీద ప్రేమ లేక కాదు. ఇలా మాట్లాడి నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. షడాప్! నీ మాటలు బుర్రలేని వాడికి చెప్పుకో, నాలాంటి వాడికి కాదు అని చెప్పి వెళ్ళిపోతుంటే హర్ష అంటూ అరిచింది. ఈసారి నిజంగానే అరిచింది. హర్ష పెదవుల్లో శాడిస్టిక్ స్మైల్ ఒకటి చేరింది. వెనక్కి తిరిగి చూడకుండానే అక్కడే స్టిక్ అయి నిలబడ్డాడు. నన్ను నమ్ము. నిజంగా అన్యం పుణ్యం తెలియని నా కూతురు కడుపులోనే ఎక్కడ చచ్చిపోతుందోనని భయంతో వెళ్ళానే కానీ నీ మీద ప్రేమ లేక కాదు అని ఏడుస్తూ చెబుతుంటే స్టాప్ ఇట్. నీకు నేనంటే అంత ప్రేమ ఉంటే నా మనసుని నన్ను మార్చడానికి ట్రై చేయలేదే? అంటే వీడు దుర్మార్గుడు, చెప్పినా వినడు అని నువ్వే ఫిక్స్ అయ్యి నేను కూడా అవసరం లేదు అనుకొని వెళ్ళిపోయావు. హర్ష ప్లీజ్ అని ఏడుపు గొంతుతో అంటుంటే స్టాప్ ఇట్ అంటూ అరిచి, అంటే ఇప్పుడు నేను కావాలని ఈ ఇంట్లో ఉంటున్నావా? చూడు అంజలి గారు, నా మనసైతే ఎప్పుడో ముక్కలైపోయింది. అది ఎన్నటికీ అతకదు. నువ్విక్కడ ఉండి నా మనసు మార్చాలని ప్రయత్నాలు చేసినా కానీ అది వృధా ప్రయాసి అవుతుంది కానీ నీకు ఒరిగేదేం లేదు. యాజ్ యువర్ విష్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు హర్ష. అసలు అంత కఠినంగా మాట్లాడతాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంజు. కోపం ఉంటుంది భరిద్దాంలే అనుకుంది. ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడుతుంటే చాలా బాధేస్తోంది. కానీ కనీసం ఇంట్లో ఉండడానికైనా ఒప్పుకున్నందుకు ఒకవైపు సంతోషంగా కూడా ఉంది. ఇంట్లో ఉంటే ఆయన మనసుని ఎలాగైనా మార్చుతాను. ఆయన అలా మాట్లాడుతున్నారే కానీ నా మీద ప్రేమ ఎప్పటికీ తగ్గదు. అంత ప్రేమించిన అతను అంత ఈజీగా ఎలా మర్చిపోతాడు? కాకపోతే కోపం అనే ఫీలింగ్ ప్రేమని కప్పేసింది. ఆ కోపాన్ని తొలగిస్తే ప్రేమలో ముంచెత్తుతాడు అని మనసుకు సర్ది చెప్పుకుంది అంజు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.